హలో అండి, వల్లీస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఆంధ్ర స్టైల్ మజ్జిగ పులుసు. ఇది అన్నంలోకి, చపాతీల్లోకి, జీరా రైస్లోకి చాలా బాగుంటుంది. కావలసిన పదార్థాలు: తయారు చేసే విధానం చూద్దాం. ఒక గిన్నె తీసుకొని శనగపప్పు, బియ్యం, ధనియాలు, ఎండుమిరపకాయలు వేసి ఒక అరగంట నానబెట్టుకుందాం. ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని ఒక పావు కిలో పెరుగు వేసుకొని ఒక గ్లాసు వాటర్ పోసుకుందాం. పోసుకొని మజ్జిగలాగా చేసి పెట్టుకుందాం. ఈ పెరుగు అన్నది మరీ తీగం కాకుండా మరీ పుల్లగా కాకుండా ఉండాలి. ఇప్పుడు నానబెట్టుకున్న వాటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని దాంట్లోనే కొంచెం కొబ్బరి కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ పేస్ట్ని మజ్జిగలో కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. అందులో మనం తరిగి పెట్టుకున్న వెజిటేబుల్స్ యాడ్ చేసుకుందాం. ఈ వెజిటేబుల్స్ అన్నవి మీకు నచ్చినవి కూడా వేసుకోవచ్చు. క్యారెట్, ముల్లంగి అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పసుపు, ఉప్పు వేసుకుందాం. రెండు పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకుందాం. ఇవి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు మజ్జిగని కలిపి పెట్టుకున్న మజ్జిగని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది మీకు కొంచెం చిక్కగా కావాలంటే చిక్కగా, కొంచెం పలచగా కావాలంటే పలచగా, మీకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇంగువ, కరివేపాకు వేసి ఈ తాలింపుని మజ్జిగ పులుసులో వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపు. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.